హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన దగ్గరికి పల్సర్ 150 బోర్కి అయితే వచ్చిందనమాట. బోర్ ఓపెన్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది చాలా రోజులు అయిందనమాట. పక్కన పెట్టేసి బండి సీజ్ అయిపోయింది. అది మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తుంటే చూడండి, ఇక్కడైతే ఎంసీలు అయితే తగిలిచున్నారు. ఎందుకనేసి మనం తర్వాత బోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే చెప్తాను. చూడండి, బోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే కనుక చూడండి, బోర్ అయితే పనికిరాదు. నేనైతే కొత్త చేశాను. ఇక్కడ చూడండి, ఈ రాపట్ అనేది ఉంది కదా, అది ఎలా వచ్చిందంటే కనుక టైమింగ్ చైన్ టెన్షనర్ అనేది పోయిందనమాట. టైమింగ్ చైన్ టెన్షనర్ పోయినాక టైమింగ్ చైన్ రాసుకొని వచ్చేసి ఇక్కడ హోల్ పడి ఉంటే వాళ్ళు ఎంసీలు తగిలిచ్చారు. ఇప్పుడైతే అక్కడ హోల్ పడింది కాబట్టి ఇంజన్ కేసు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ రకంగా వచ్చేసి మనం మామూలుగా చూడండి, ఎంసీలు ఏ రకంగా అయితే తగిలిచారు చూడండి, అక్కడైతే హోల్ అయితే పడింది. ఆ రైట్ సైడ్ చాంబర్ అనేది పనికిరాదు, కొత్తది అయితే వేయాలి. ఈ టైమింగ్ చైన్ రాసుకొని అనమాట పోయిందనమాట. ఈ చూడండి, ఈ టెన్షన్ పోయినప్పుడు మనం టెన్షన్ మార్చుకుంటే కనుక సరిపోతుంది. అండ్ మనం అట్నే తిరిగి కనుక ఈ చాంబర్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. ఖర్చు అనేది దండిగా అవుతుంది. బోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా బోర్ కెట్ అయితే కొత్త చేస్తాం. ఇప్పుడు చాంబర్ కూడా వేయాలి, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు చూసి ఫ్రెండ్స్, మరిన్ని వీడియో